హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లున్నా సురేఖ. అందరికీ నమస్కారం అండి. మీరందరూ బాగున్నారు, నేను బాగున్నానండి. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే ప్రార్థిస్తున్నాను. ఇదైతే సోమవారం బ్లాగ్ అండి. చాలా లేటుగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే 16 సోమవారాల పూజలో భాగంగా ఇదైతే 14వ సోమవారం పూజ అండి. ఇది లాస్ట్ సోమవారం అయితే చేసింది. కొంచెం లేట్ అయింది వీడియో. మధ్యలో వేరే వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అవ్వలేదు. అందుకే కొంచెం ఎడిటింగ్ లేట్ అయిపోయిందనమాట. మధ్యలో తీసిన వీడియోస్ అయితే పెట్టేశాను, కానీ ఇది పెట్టలేకపోయాను. ఎవరైనా కొత్తగా కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఓన్లీ డివోషనలే కాదండి, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, డైలీ వ్లాగ్స్, ఎటువంటి కంటెంట్ కావాలంటే అటువంటి కంటెంట్కి సంబంధించిన వీడియోస్ అయితే తీసి మీకోసం అయితే అప్లోడ్ చేస్తానండి. రెగ్యులర్ వీడియోస్తో పాటుగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, స్టిచ్చింగ్ అన్నీ చూపిస్తూ ఉంటాను. ఈ రోజైతే నేను సోమవారం పూజ అయితే ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే చూపిస్తున్నానండి. మా ఆడపడుచు వాళ్ళు పంపించిన కొన్ని పూలు, అలాగే కొన్ని చామంతులు. మా చెట్లకైతే పూలు తగ్గిపోయినాయి అనమాట. అందుకని కొన్ని మా ఆడపడుచు వాళ్ళు పంపించినవి కొన్న పూలతో అయితే పూజనైతే చేసుకుంటున్నాను. ఇంకా ఇలా పూజకి దేవుడికి అన్ని పూలు పెట్టి అలంకరించేసుకున్నాక శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాను. సోమవారం కదండి, సోమవారం అంటే శివునికి ప్రత్యేకించి అభిషేకాలు అర్చనలే కదండి. ప్రతినిత్యం కూడా ఇంకా శివలింగం ఉంది అంటే ఇంట్లో అభిషేకం చేసుకోవాలి కదండి. ఇంకా నేనైతే ప్రతినిత్యం కూడా ఇలా శివయ్యకైతే అభిషేకం చేసుకుంటాను. ఇలా చేసుకున్నాక యథాస్థానంలో అయితే ప్రతిష్ఠించేసి ఇంకా నిత్యం చేసేయాల్సిన స్తోత్రాలు అన్నీ చేసేసినాక ఆఖరినైతే సాంబ్రాణి వెలిగిస్తానండి. నాకు ఇలా అలవాటనమాట. అందరూ పూజకు ముందు సాంబ్రాణి వెలిగిస్తారు కదా. నాకు అలా కాకుండా పూజ మొత్తం పూర్తయిపోయాక కర్పూరం ఇచ్చే ముందు ఇలా సాంబ్రాణి వెలిగించి అక్కడ పెడతాను. అంత చాలా సేపు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మనలో ఉంటుందని నా ఫీలింగు. ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను. చాలా ప్రశాంతంగా చేసుకోవాలనుకుంటాం కానండి, పొద్దున పూట పూజ అయితే అస్సలు ప్రశాంతంగా చేసుకోలేము. ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా చేసుకుంటాము, లేటుగానే అవ్వకపోతే. ఇంకా ఈరోజైతే మామూలుగా అయితే చేసుకున్నానండి. మరీ అంత టెన్షన్ లేకుండా అయితే చేసుకోలేదు. పర్వాలేదు, ప్రశాంతంగానే చేసుకున్నాను. ఒక్కొక్కసారి అయితే మరీ హడావుడి అయిపోతుందనమాట. పూజ ప్రశాంతంగా చేసుకోలేము, పిల్లలకు పంపించాలి, చెయ్యాలి అని. అందులో పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ కూడా కదండి. మా బాబేమో 10th ఎగ్జామ్స్ 7 కల్లా వెళ్ళిపోవాలి. చిన్న బాబేమో 7:30 కల్లా వెళ్ళిపోవాలి. వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి, అన్నీ చేయాలి కదండి. అందుకోసం పూజ అయితే తొందరగా చేసుకోలేం కదా. ఇంకా మా పెద్ద బాబు అయితే 7 కల్లా వెళ్ళిపోయాడు. ఇంకా ఈరోజైతే మా చిన్న బాబు స్కూల్కి వెళ్ళలేదండి. కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పని ఫుల్లుగా జలుబు చేసింది. అందుకని స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా అయితే నేనైతే వీడియో తీస్తానమ్మా, నువ్వైతే కటింగ్ చేసుకుంటున్నావు కదా, వ్లాగ్ చేసుకో అని అన్నాడు. సరేనని ఇంకైతే నేను కట్ చేస్తూ ఉంటే మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నాడండి. ఈ డ్రెస్ అయితే ఇచ్చి చాలా రోజులు అవుతుంది. నేను అసలు ఈ డ్రెస్ సంగతే మర్చిపోయానండి. ఇంకా నిన్నైతే మా వదిన అయితే ఫోన్ చేసి అడిగింది, వదిన వాళ్ళది డ్రెస్ ఇచ్చాను కదా, భవానీ వాళ్ళ పాపది డ్రెస్ కుట్టావా అంది. అయ్యో వదిన, నేను అసలు మర్చిపోయాను, దాని సంగతి అసలు గుర్తే లేదు అని. ఇంకా రేపైతే కుట్టలేను వదిన, సోమవారం కదా పూజ చేసుకుంటాను, ఎల్లుండి మంగళవారం అయితే కుట్టిస్తాను అని చెప్పానండి. కానీ నా మనసు ఒప్పుకోలేదు. అప్పటికే చాలా రోజులు అయిపోయింది ఇచ్చి డ్రెస్సు. లేట్ అయిపోయింది కదా, ఏమైంది, ఉపవాసం ఉంటే మనం రోజు చేసుకునే పనులు ఏమన్నా చేసుకోకూడదా, టైం చాలా ఉంది కదా అని చెప్పని అనుకొని 7 కల్లా బాబు వెళ్ళిపోయాడు కాబట్టి కొన్ని పనులు అయితే ఉంటాయి కదండి, అడ్డాలు అవన్నీ కూడా తీసేసుకొని చేసుకునేటప్పటికి కొంచెం 7:30 దాటి 8 అట్లా అవుతుందనమాట. ఇంకా అప్పుడైతే ఇంకా డ్రెస్ అయితే కట్ చేసేసాను. డ్రెస్ కట్ చేసుకుంటే ఎంతోసేపు పట్టదు కదండి, స్టిచ్చింగ్ త్వరగానే అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే ఫాస్ట్గా డ్రెస్ అయితే కట్ చేసేసాను. డ్రెస్ కూడా బాగుందండి, కాటను, సమ్మర్ కోసం అని చెప్పి తీసుకున్నారనమాట. చాలా సింపుల్గా కుట్టేశానమాట. మోడల్ అది ఎక్కువగా ఏం పెట్టలేదండి. ఇదిగోండి ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. టాప్ వచ్చేటప్పటికి చున్నీ కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. అలాగే స్ట్రైప్స్ కూడా వచ్చింది చున్నీలో అక్కడక్కడ. అంటే బాటంకి స్ట్రైప్స్ వచ్చినాయి కాబట్టి చున్నీలో డిజైన్ కూడా అలాగా గీతలు వచ్చినాయి. ఇదైతే టాప్ అనమాట, ఫ్లోరల్ డిజైన్. దీన్నైతే లైనింగ్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి దాని మీద పెట్టేసి కట్ చేసేసాను. మనం కటింగ్ చేసుకునే డ్రెస్ స్టిచ్చింగ్ ఎంతో టైం పట్టదు కదండి. ఇంకా సింపుల్గా త్వరగా అయిపోయింది కదా డ్రెస్ కటింగు అని చెప్పని కటింగ్ అయితే చేసాను. తొందరగా కుడదాం కదా అనుకుంటే కూర్చున్న దగ్గర నుంచి 10 సార్లు లెగవాల్సి వచ్చిందండి.
ఎప్పుడైనా సరే మనం అర్జెంట్‌గా ఉంది త్వరగా పని చేయాలి అని అనుకుంటే మధ్యలో 100 పనులొస్తాయండి. ఎన్ని అనుకున్నా కానీ అది మాత్రం తథ్యము. ఇంకా డ్రెస్ అది కట్ చేసేసుకుంటున్నాను కాబట్టి చూడండి చాలా సింపుల్ నెక్ అయితే పెట్టేసాను. మెడనైతే చిన్నగా ఇది స్టార్ నెక్ లాగా పెట్టేసాననమాట. ఇంకా ప్యాంట్ అయితే కట్ చేసేసాను. మామూలుగా ఎలాస్టిక్ వచ్చేసిద్దనమాట. అమ్మాయికి ఎలాస్టిక్ పెట్టమన్నారు. ఇంకైతే ప్యాంట్ అయితే కట్ చేసేస్తున్నాను. చాలా బావుందండి. ప్యాంటు, టాపు 2 పెయిర్ అసలు అదిరిపోయినాయనమాట. డిజైన్ చాలా బాగా అనిపిచ్చింది. వేసుకుంటే ఎలా ఉంటుందే అని ఊహించుకుంటే చాలా బాగా అనిపిచ్చింది. నాకైతే ప్యాంట్ చాలా బాగా నచ్చిందండి. ఆ స్ట్రైప్స్ అది అసలు చూడటానికి చాలా బావుంది. ఇప్పుడు ఎక్కువ రీసెంట్‌గా వస్తున్న డిజైన్ అయితే ఎక్కువ ఇయ్యే ఉంటున్నాయి. ఎక్కువ బయట షాపుల్లో చూసినా గూడా ఇలాంటి ప్లాజోస్ అయితే వచ్చేసినాయి. ఇదైతే ప్లాజో కాదు. ప్లాజో మోడల్‌లో అయితే కట్ చేశాను కానీ ప్లాజో అయితే కాదు. ప్లాజో కటింగ్ కాదనమాట. ప్లాజో మోడల్‌లో ప్యాంటు ఎలాస్టిక్ వచ్చి చాలా సింపుల్‌గా త్వరగానే అయిపోయిద్ది ఈ ప్యాంటు. ఎక్కువ కుచ్చు రాలేదనమాట. లైట్ కుచ్చుగా వచ్చింది. ఎక్కువ కుచ్చు రాలేదు. ఇంక ప్యాంట్ అయితే కుట్టేస్తున్నాను. ఇంక మా అబ్బాయి అయితే కెమెరాని ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నాడనమాట. వాడికి ఇష్టం వచ్చినట్టు. వాడికి తీయాలి అని అనిపించిందంటే తీస్తాడండి. లేదంటే అస్సలు తీయనే తీయడు. నాకు ఇష్టం బుద్ధి కావట్లేదు నేను చెయ్యనమ్మా అని చెప్పేస్తాడనమాట. దోసపిండి ఉందన్నాను కదండీ! దోస పోసాను కానీ నాకైతే అస్సలు దోస తినబుద్ధి కావట్లేదని చెప్పి పోసిన దోసని అలాగే ఉంచేశాడు. మరి నేను ఉపవాసం కదరా! నేను తిన్న అట్లు వేస్ట్ అయిపోతాయి కదరా! తినరా 2 దోసలే కదరా! అంటే నాకొద్దంటే వద్దమ్మా ఏదైనా జ్యూస్ తాగాలనుంది అని అన్నాడు. అది కూడా తర్బూజా జ్యూస్ కావాలన్నాడు. ఇంకైతే షాప్‌కెళ్ళి తర్బూజా తీసుకొచ్చి ఐస్ లేకుండా, కూల్ లేకుండా ఇలా తర్బూజా జ్యూస్ అయితే చేసిద్దామనండి. ఫ్రూట్స్ కూడా కావాలి కదా! సాయంత్రం పూజకి కావాల్సినవి కూడా తీసుకొచ్చుకుందామని అయితే బయటికెళ్ళాను. ఇంకా ఇవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని బాబుకైతే జ్యూస్ చేసిచ్చి, ఇంక మళ్ళీ మిషన్ ఎక్కి ప్యాంట్ అయితే పూర్తి చేశాను. కూర్చున్న దగ్గర నుంచి ఇదేనండి 10 సార్లు లెగవాల్సొచ్చిద్దనమాట. ఒక పని స్టార్ట్ చేసాము అంటే, ఆ పని అయ్యిందాకా అక్కడి నుంచి లెగవకుండా ఉండడానికైతే అస్సలు కుదరదు. ఒక్కొక్కసారి మొండిగా కూర్చొని చేసేస్తాననమాట. లేదురా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ వర్క్ కావాలి అనుకుంటే, ఇంకా మొండిగా కూర్చుంటాననమాట. చేసుకోమంటాను. ఇప్పుడైతే నేను లెగవను అంటాను. ఇంకా సరే ఇంక బాబు బాలేదు కాబట్టి, ఇంకా ఈ పనంతా పక్కన పెట్టేసి ఎళ్లి జ్యూస్ చేసి, ఇచ్చేసి ఇంకా ఈ ప్యాంట్ అయితే పూర్తి చేశాను. ఇంక టాప్ అయితే కుట్టాలి. టాప్ సింపుల్ నెక్కే కాబట్టి అంత కష్టమేమి ఉండదనమాట. త్వరగానే అయిపోతుంది. ఏదైనా ఫస్ట్ మనం అంతా కుట్టేసినాక నీట్ వర్క్ ఉండాలంటే థ్రెడ్స్ అన్నీ ఉంటాయి కదండీ! అయన్నీ తీసేసేయాలి. అప్పుడే బావుంటదనమాట. థ్రెడ్స్ అన్నీ కూడా ఎక్స్‌ట్రా థ్రెడ్స్ అన్నీ కూడా కట్ చేసేస్తున్నాను. సింపుల్ నెక్ అని చెప్పాను కదండీ! కొంచెం ముందు పక్క చిన్న లేసేస్తున్నాను. వైట్ లేసేసానండి. చికెన్ లేస్ ఉందనమాట ఇంటి దగ్గర. చిన్న పాప అనమాట అమ్మాయి. బావుంటది. ఇలా చికెన్ లేసేస్తే కొంచెం మరీ కాటన్ కాబట్టి కాటన్ డ్రెస్ కాబట్టి కొంచెం పార్టీ వేర్ లుక్ వచ్చినట్లు ఉంటుందని చికెన్ లేసుంటే మెడ దగ్గర అయితే ఇలా వేశానండి. చాలా బాగా అనిపించింది నాకైతే. కింద గూడా చికెన్ క్లాత్ అయితే చికెన్ లేస్ ఉంటే ఆ లేస్ అయితే బార్డర్ లాగా ఇచ్చాననమాట. ఇదిగోండి చూడండి సింపుల్‌గా 3 పాయింటెడ్ నెక్ లాగా అనమాట. నెక్‌లెస్ నెక్ కాదు. అలానే 3 పాయింట్ నెక్ కూడా కాదనమాట. కొంచెం కర్వ్ షేప్ ఇచ్చాను 3 పాయింటెడ్ నెక్‌లో. బావుంది. అసలు చాలా సింపుల్‌గా త్వరగా అయిపోతుంది. అలాగే చూడటానికి కూడా మంచి లుక్ వస్తుంది. ఎప్పుడైనా మనం లేస్‌లు అలా తెప్పించి పెట్టుకున్నామనుకోండి, ఏదో ఒక డ్రెస్‌కి మ్యాచ్ అవుతాయి. ఇలాంటి వైటు, గోల్డు ఇవి ఏ డ్రెస్‌ల మీదకైనా మ్యాచ్ అవుతాయి. చూసుకొని మ్యాచ్ అవుతాయి అనుకుంటేనే వేసుకోవాలి. లేదంటే ఏదో ఒక లేస్ ఏసాంలే అన్నట్లు ఏసుకోకూడదు. అలా చేస్తే ఆ వర్కు ఫినిషింగ్ బాగోదు. ఏం మంచిగా అనిపించదనమాట. ఇలా కాటన్ లేసు, చికెన్ లేస్‌లనేవి దాదాపుగా మాక్సిమం అన్నిట్లికి మ్యాచ్ అవుతాయి. ఏ క్లాత్‌కైనా సెట్ అవుతాయనమాట. అందుకని నేనైతే స్పేర్‌గా ఇలా చికెన్ లేస్ అయితే తెప్పించి పెట్టుకుంటాను. ఎప్పుడూ కూడా సన్నది ఉంటుంది, లావుది ఉంటుందనమాట. ఇంకా సన్నగా ఉన్న లేస్‌నైతే ఇలాగా 3 పాయింటెడ్ నెక్కు లైట్‌గా కర్వ్ వచ్చిందనమాట. దీనికి ఇలా వేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. కిందొచ్చేటప్పటికేంటి చికెన్ లేసే కొంచెం వెడల్పుగా ఉండే లేసయితే వేశాను. ఇంక మళ్ళీ కరెంట్ పోయిందండి. చాలా సేపు రాలేదు. ఇంకా చిరాకు పుట్టిందనమాట. ఇంక బాగా ఎండ ఎక్కువైపోయేటప్పటికి ఆడసలు కూర్చోలేమనమాట. చెమటలు కారిపోతే అక్కడ ఫ్యాన్ పాడైపోయింది.
ఇంకా సాయంత్రం అవ్వనే అయిపోయిందనమాట. మిషన్ పని అవ్వనే లేదు. ఇంకా టైం అయిపోయిందంటే అస్సలు ఆ ఎండలో అయితే అక్కడ అస్సలు కొట్టలేమంట ఫ్యాన్ గాలి లేకుండా. ఇంకా సాయంత్రం అయిపోయింది కాబట్టి ఇంకా పూజ చేసుకోవాలి. పూజకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. పూజ చేసుకోవాలి కాబట్టి ప్రదోషంలో పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకొని శివయ్యకైతే అభిషేకం చేసుకుంటున్నాను. ఖచ్చితంగా అండి సోమవారం పూజ చేసుకునేటప్పుడు ప్రదోష పూజే మెయిన్ అనమాట. సాయంత్రం పూట మనం చేసే అభిషేకాల పూజలకి ఆయన ఎక్కువ కరుణిస్తారు అని అంటారు. ప్రదోషం పూజ ఆయనకి చాలా ఇష్టం అనమాట. ఇలా అభిషేకం చేసేసుకొని శివుని యథాస్థానంలో అయితే స్థాపించేసి ఇంకా పూజ స్తోత్రాలు అన్నీ చదివేసుకున్నాక ఇలాగ నారికేళం అయితే నైవేద్యంగా సమర్పించాను. నైవేద్యం ప్రత్యేకించి ఏమి చేయనండి. సోమవారం రోజు మాత్రం ఖచ్చితంగా నారికేళమే సమర్పిస్తాను. ఈసారి అయితే అరటికాయలు అసలు తేలేదు. చెప్పాను కదండి వెళ్ళాను అక్కడైతే లేవు, ఫ్రూట్స్ లేవనమాట. ఇంకా తర్బూజా ఒక్కటే ఉంటే తీసుకొచ్చి బాబుకు జ్యూస్ చేసి ఇచ్చాను. ఇంకా చివరిలో అయితే సాంబ్రాణి సమర్పించేసి పూజనైతే ముగించుకున్నానండి. ఒక్కొక్కసారి మనము అన్నీ చేయాలనుకుంటాం కానీ ఏమీ చేయలేకపోతాము. సగమైతే డ్రెస్లో ఆగిపోయింది కాబట్టి పూజ మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అయితే ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. డ్రెస్ అయితే పూర్తి చేశాను అనమాట అండి. పైన అంటే డ్రెస్ దాదాపు మొత్తం అయిపోయింది. ఓన్లీ స్లిట్స్ ఒక్కటి జాయిన్ చేయలేదనమాట. ఆ స్లిట్స్ కూడా జాయిన్ చేసేసి డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసి ఇక ఫ్రంట్ అయితే ఇలాగా డిజైన్ పెట్టాను కాబట్టి మధ్యలో బటన్స్ అవి లేకపోతే హాఫ్ కట్ బీడ్స్ ఉంటే ఆ బీడ్స్ అయితే పెట్టేసి ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేసానండి. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చిందండి. కింద ప్యాంట్ అయితే ప్లాజో లాగా చాలా బాగా అనిపించింది డిజైను. ఇప్పుడు ప్రతి చోట కూడా ఇదే వస్తుంది కదా! ఇదిగో చూడండి నీట్‌గా పైన ఎలాస్టిక్ ఏసేసాను కాబట్టి మంచి లుక్ అయితే వచ్చింది. చిన్న స్క్రంచ్ కూడా చేశాననమాట. అమ్మాయి హెయిర్ బావుంటది. అందుకని అలా స్క్రంచ్ ఒకటి తయారు చేసి ఇచ్చాను. ఇంకా ఇంతేనండి ఈరోజుటి వ్లాగు. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో సరికొత్త వీడియోస్‌తో అయితే మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖాస్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ.